ఓం ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 9వ తారీఖు సోమవారం రోజున మీ ఇంటికి ఒక స్త్రీ వస్తుంది. మరి ఇంటికి ఆ శ్రీ ఎందుకు వస్తుంది? ఈ రాశిలో జన్మించిన జాతకుల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఆ స్త్రీ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆమె ఏమి ఆశించి మీ ఇంటికి రావడం జరుగుతుంది? ఇటువంటి ఎన్నో విషయాలు కూడా పాటుగా రాబోయే రోజుల్లో కుంభరాశి వారి విషయంలో గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయా, లేదంటే వ్యతిరేకంగా ఉండబోతున్నాయా అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు అలంక ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనబడడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. వీరు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక వీరికి స్నేహితులకు మాట సాయమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తారు. వీరు అనేది ఏ పని చేసినా ఏకపక్ష నిర్ణయాలు అనేవి మంచివి కాదండి. పెద్దలను నిర్ణయించి వాళ్ళ సలహాలతో ముందుకు వెళ్ళడం అనేది వీరికి మంచి జరుగుతుంది. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈ సమయంలో వచ్చే ఛాన్స్ వీరికి అనేది ఉంది. వీళ్ళు అత్యంత అనుకూలతంగా ఉండబోతున్నాయి. ప్రతి రంగంలో వీరు విజయవంతాలను సాధించగలుగుతారు. పూర్వీకులు కూడా ప్రయోజనాలను పొందుకుంటారు. ఇక కుంభరాశి వారికి శుభాలు ఇచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా చాలా మంచి అనేది జరుగుతుంది వీరికి. ఈరోజు దినఫలాల ప్రకారం అయితే మానసికంగా ప్రశాంతంగా ఉండడం వలన ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. రుణ సమస్యలన్నీ తీరిపోతాయి. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండవలసిన అవసరం అయితే రాదు. పెళ్లి కాని వారికి పెళ్లి ప్రాతిపద్యాలు వస్తాయి. దాంపత్య జీవితంలో ఉన్న వారికి ఆనందం డబుల్ ఉంటుంది. ఇక ఈరోజు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంచెం గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. కాస్త గట్టిగా చేయడం వల్ల సఫలితాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీకున్న వైపుగా ప్రయాణం చేస్తున్న కలిసి వస్తుంది. నవగ్రహాలకు ప్రధాన క్షీణం చేయడంతో పాటు గురువు శుక్రుడిని పూజిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఒక రకంగా ఈ రాశి వారికి బంగారు రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు వారు ఎంతకాలం నుండో ప్రయత్నాలు చేస్తున్న వారి కోరిక అనేది నెరవేరుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడి నుండి ఇప్పుడు రాబడి అనేది రాబోతుంది. కొన్ని సంవత్సరాలుగా ఈ రోజు అనేది జరుగుతుంది. ఇక ఈ సమయంలో వ్యాపారాలు చేసే వారికి లాభాలు బాగా వస్తాయి. కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది ఉంటుంది. ఇక ఈ సమయంలో మీరు కష్టాల నుంచి బయటపడతారు. వివాహాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇక పురోగతి సాధిస్తారు. ఇకపోతే కుంభరాశి వారు ఆర్థికంగా నెలకొంటున్నారు. ఇక ఏ పని చేసినా వీరు కలిసి వస్తుంది. సక్సెస్ మంచిగా వస్తుంది. ఈ టైంలో మీకు చాలా మేలు కలుగుతుంది. ఆర్థికంగా గతంలో ఉంటే ఇప్పుడు బాగా మెరుగుపడతాయి. కానీ అన్ని రకాలుగా మీరు మెరుగుపడినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఇకపోతే కుంభరాశిలో జన్మించిన జాతకులు ఈ వ్యాపారాలలో చేస్తున్న వారికి అన్ని లాభసాటిగా మారుతాయి. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. దాంపత్య జీవితంలో సంతోషం
విలసిల్లుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు, వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆస్తిపరంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. గతం నుంచి వెంటపడుతున్న సమస్యల పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సమస్యల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కాలాన్ని వృధా చేయకుండా మంచి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా సరే పూర్తి చేయగలిగితే సామ్రాజ్యంతో పొందుకుంటారు. ఇక మానసికంగా ప్రశాంతత ఉండడం వల్ల ఆలోచించే సామర్థ్యం అనేది పెరుగుతుంది. రుణ సమస్యలు తీరుతాయి. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఉండదు. ఇక వారి జీవితంలో చాలా సాఫీగా సంతోషంగా సాగుతుంటాయి. మనస్పర్ధాలు ఉండవు. కుటుంబ బాధ్యతలు సంతోషంగా ఉంటారు. ఇక దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు కూడా మంచి ఫలితాలను పొందుకుంటారు. ధనలాభం కలుగుతుంది. దీనివల్ల ఈ రాశి వారికి సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి. ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయి. ఇక విదేశాల నుండి వస్తున్న వారికి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక కుంభరాశిలో అశుభాలు అనేది పొందుకుంటారు. ఇక ఈ రోజు ఫలితాలు వస్తున్నాయి. ఇకపోతే జూన్ 9వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి ఇంటికి ఒక స్త్రీ వస్తుంది. ఎవరు అంటే ఆమె మీకు బంధువు కావచ్చు, లేదంటే మీ గతంలో తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఏదో ఒక వ్యక్తి అనే అమ్మాయి మాత్రం మీకు తెలిసే ఉంటుంది. ఆ స్త్రీ మాత్రం ఏవైతే పూర్వీకుల నుండి ఆస్తి రాబోతుందో ఆ ఆస్తికి సంబంధించిన విషయాలు ఆమె మీకు చెప్పడం జరుగుతుంది. ఏదైనా మీ కోర్టు పూర్వీకులకు ఆస్తి నకిలీ అనేది వస్తుందా, ఇక దారి సిబ్బందిలో ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీకు కోర్టుకు సంబంధించింది ఏదో ఒక రుజువు అయితే తను మీకు ఇస్తుంది. తను మీకు ఈ కేసులో అనేది మీకు అండగా ఉంటుంది. మీకు అనేది సపోర్టింగ్ గా ఉంటుంది. మీకు పూర్వీకులకు సంబంధించిన ఆస్తికి సంబంధించిన తాలూకా పత్రాలు ఆమె అనేది మీకు అందజేయడం వల్ల ఆ స్త్రీ ద్వారా మీకు ఈ విషయం తెలియడం ద్వారా మీకు ఆ స్త్రీ ఎంతో రకాలుగా అంటే ఆమెకు మీరు ఏమి చేస్తారో తెలియదు, కానీ ఆమె మాత్రం మీకు చాలా సహాయపడుతుంది. ఎన్నో రకాలుగా ఆ స్త్రీ అనేది మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రకంగా పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది. సో చూసారు కదండి, కుంభరాశి వారికి జూన్ 9వ తారీఖు సోమవారం రోజున మీ ఇంటికి ఒక బంధువు రావడం వల్ల మీకు ఎన్ని రకాలుగా లాభాలు అంటే రాబోతున్నాయో, ఈ రోజు మీకు డబ్బు ఏ విధంగా రాబోతుందో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కదండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.